హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే సిక్ అయినాననమాట. చాలా దగ్గు అండ్ మైండ్ ప్రకారంగా అయితే చాలా ప్లెజెంట్‌గా, హ్యాపీగానే ఉన్నాను. సో నేనేం పని చేసుకోలేకపోయాననమాట నిన్నంతా. సో అందుకే ఈరోజైతే సర్దేస్తున్నాను. మొత్తం ఇల్లంతా మెస్సీగా ఉంది. ఇంకా ఉతికిండే బట్టలు కొన్ని ఇంట్లోపలున్నాయి, కొన్ని ఇంకా బయట తాడు పైనే ఉంది. సో అవన్నీ కూడా కొంచెం నీట్‌గా సర్దేస్తున్నాను. తర్వాత ఫోల్డ్ చేసుకుందామనేసి కొంచెం పైన ఆర్గనైజ్ అయితే చేసేస్తున్నాను. ఇంకెక్కడ వస్తువులు అక్కడక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా మా ఆయన బ్యాగ్ కూడా వాష్ చేయాలనేసి దాన్ని కూడా సైడ్‌లో పెట్టేశాను. అండ్ ఇంకా సోఫా అంతా కొంచెం నీట్ అయ్యింది అనుకుంటున్నాను. అండ్ చేయడానికి ఇంకా చాలా పనులే ఉన్నాయి. బట్ కొంచెం ప్లెజెంట్‌గా కనపడని అనేసి ఫస్ట్ పెద్ద పెద్ద పనులంతా చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఈ బ్యాగ్‌లో వచ్చేసి బఠానీ, అనపకాయలంతా కూడా ఉన్నాయి. దాన్నంతా ఒలిచేయాలి. అందుకే బయటకి దగ్గరలో పెడుతున్నాను. బయట కూర్చొని ఒలిచేయొచ్చనేసి. ఇంకా కిచెన్ చూసేసరికి చూడండి, నాకు నైట్ ఎక్కువ దగ్గొస్తూనే ఉన్నిందనేసి మా ఆయన గ్రీన్ టీ పెట్టుకొని దాంట్లో హనీ కలిపేసి ఇలా తెచ్చినారనమాట. అండ్ ఇంకా ఈ ప్యాకెట్ వచ్చేసి టీ బ్యాగ్‌లో ప్లాస్టిక్ ఎక్కువ అంటే మైక్రో ప్లాస్టిక్ ఉంటుందని తెలుసుకున్నారు. సో అందుకనేసి దాన్ని ఒలిచి దాన్ని వేడి నీళ్ళలో ఒక 1 మినిట్ పాటు ఉంచేసి తర్వాత ఫిల్టర్ చేసి తెచ్చిచ్చినారు. సో నైట్ అంతా ఇలా నాకు దగ్గొస్తూనే ఉన్నింది. యాక్చువల్‌గా 2:50 ఆ టైంలో స్టార్ట్ అయిందనమాట. 5:30 దాకా దగ్గు అస్సలు తగ్గలేదు. మా ఆయన ఇలా గ్రీన్ టీ పెట్టుకొని రావడం, మళ్ళీ హాట్ వాటర్ కాంచుకొని రావడం, తను చాలా హెల్ప్ చేశారనమాట. అండ్ ఇప్పుడు పడుకున్నారు. నేనైతే ఇంకా అట్లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అన్నా చేసుకొని తిందామనేసి మొత్తం ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకుందామనేసి లేచాననమాట. ఇప్పుడు టైం యాక్చువల్‌గా 9:30 అవుతుంది. ఇంకా లేచి తను చాలా హెల్ప్ చేశారనమాట మా ఆయన. నైట్ మొత్తం నేను దగ్గుతూ సఫర్ అవుతుంటే నా దగ్గుని చూసి ఆయన కూడా చాలా సాడ్ ఫీల్ అయ్యారు. ఇంకా మా అబ్బాయి అయితే ఒక 10 సార్లు లేసి వస్తూనే ఉన్నాడు. "అమ్మ ఇప్పుడు ఎట్లుంది? దగ్గుతా ఉండవు, వినిపిస్తా ఉంది." సో నాకు ఇంత కేరింగ్ ఫ్యామిలీ ఉండేందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా బయట వచ్చి చూసేసరికి ఎంత ఎండ కాస్తుందో. ఈ ఎండలో కొంచెం కూర్చుందామంటే ఇంకా మా బాల్కనీలోకి రాలేదన్నమాట. సో ఇంకా కిచెన్‌లో కొన్ని సామాన్లంతా కడిగేవి ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి, ఇది ఏదో గడ్డి వచ్చింది. ఆవులకి వేయొచ్చు ఉంటే. అండ్ ఇది నైట్ దోసలైతే పోసుకొని తిన్నాము. పెనం దీనిపైన పెట్టేసి వచ్చేసిండ మర్చిపోయి. అది చూసేసరికి ఇప్పుడు ఇలా మార్కులంతా పడిపోయింది. ఇంకా కిచెన్ కొంచెం క్లీన్ చేద్దామనేసి ఇక్కడంతా వైప్ చేసేస్తున్నాను. ఎంతున్నా గానీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోలేదంటే ఇలా మార్నింగ్‌లో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బట్ ఇలా సిక్ అయినప్పుడు ఏం చేయలేము. అస్సలు నాకి ఏం చేసేకి కాలేదు నిన్న. అండ్ కొంచెం వైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నిన్న మా అబ్బాయిది బాక్సులు కడిగిందంతా లాస్టు. ఇంకా నైట్ కొన్ని దోసలు పోసుకొని తినేసి ఇంకా అలానే వదిలేసానన్నమాట. అందుకే ఇప్పుడు కొంచెం ఎక్కువ పని అనిపించింది. మనం ఎంత సిక్ అయినా కూడా అది మర్చిపోయినట్లు చేసేది మన ఫ్యామిలీ మాత్రమే. ఇన్ కేస్ మా ఆయన అంత సపోర్టివ్‌గా నైటు టైంకి వేడి నీళ్ళు ఇవ్వడం గానీ, గ్రీన్ టీ, హనీ వాటర్ ఇలా ఇవ్వడం గానీ చేయకపోయుంటే నేను ఇంకా చాలా సఫర్ అయ్యేదాన్ని అనిపిస్తుంది. సో ఎప్పుడూ అంతే, నాకు సిక్ అయిందంటే ఇంకా తను సిక్ అయినట్టు ఫీల్ అయిపోతారు మా ఆయన. టైంకి అన్నీ చేసిస్తారు. ఇంకా హాస్పిటల్‌కి పిలుచుకొని పోవడం. సో బ్లెస్డ్ అనిపిస్తుంది. అండ్ ఇంకా గ్యాస్ కూడా పైన తుడిచేస్తున్నాను. ఆల్రెడీ టైం చాలా అయిపోయింది క్లీనింగ్‌లోనే. ఇంకా హాట్ వాటర్ అయితే కాంచేస్తున్నాను. ఇద్దరు లేసి వచ్చేసారు నేను ఇంత పని చేసే లోపే. అందుకే నాకి మా పిల్లోనికైతే ఫస్ట్ హాట్ వాటర్ కాంచుకున్నాను. మా ఆయన వచ్చేసి కొంచెం కషాయం తాగుతానన్నారు. తనకొచ్చేసి అల్లం కషాయం అయితే పెట్టాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసరికి పులావ్ అయితే చేసేస్తున్నాను. సో ముందు బిర్యానీ మసాలా ఉంటాయి కదా! పట్టా, లవంగం, ఏలక్కాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసాను. ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టుకునిండేదాన్ని కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. సో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే బాగా అయితుంది కదా క్విక్‌గా. అండ్ ఇంకా ఆనియన్ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ప్లెయిన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్నింది. సో దాన్నే వేసేస్తున్నాను. లేదంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే జింజర్ గార్లిక్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేదాన్ని. ఇప్పుడు సెపరేట్‌గా కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నాను కాబట్టి దాన్నే వేసేస్తున్నాను. ఇంకా కట్ చేసి పెట్టుకొని ఉండే కూరగాయలు మొత్తం వేసేసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, అనపగింజలు ఉంటే బఠానీ లేదంటే ఇదే మళ్ళీ క్యాప్సికము ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అయింది కదా, మగ్గింది కదా కాయలు. ఇప్పుడైతే రైస్ అయితే వేసేస్తున్నాను. సో రైస్‌ని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే విరిగిపోతుంది కదా. కొంచెం మంచిగా కలిపేసుకున్న తర్వాత
వాటర్ 1:2 అనమాట. 1½ గ్లాస్ రైస్ పెట్టాను. సో 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కొంచెం చాప్ చేసుకున్నాను. దాన్నయితే వేసేస్తున్నాను. ఇప్పుడు కారం పొడి, ఉత్తి కారం పొడి అయితే వేశాను. ధనియాల పొడి మొన్ననే అయిపోయింది. సో తెచ్చుకోలేదనమాట, మర్చిపోయాను. ఇంకా అందుకనేసి కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని 2 విజిల్ అయితే వదిలేసాను హై ఫ్లేమ్‌లో. క్వాంటిటీ ఎక్కువగానే ఉంది కాబట్టి సరిపోతుంది. సో పలావ్ అయితే మంచిగా కలర్ కొంచెం రెడ్‌గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుండింది. సో నైట్ నిద్ర లేదు, సిక్ అయినా ఇదంతా మర్చిపోయి ఆరాంగా అందరూ హ్యాపీగా బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. దీనికి తోడు ఇంకేం చేయలేదు. పెరుగు పచ్చడి లాంటివి ఇంకా నా దగ్గర నుంచి ఇంక అందరికీ ట్రాన్స్‌ఫర్ అవుతుందనేసి. ఇంకా నైట్‌కొచ్చేసరికి ఈ బీట్రూట్ పల్యం చేశాను. యాక్చువల్‌గా దగ్గు చాలానే అయిపోయిందనమాట. ఇంక అందుకనేసి మేము హాస్పిటల్‌కి వెళ్ళొచ్చినాము. ఇంకా నైట్‌కి బీట్రూట్ చేసేసి మెంతి కూరకు చపాతీ అయితే చేశాను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు గనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి.